చుక్కల భూమికి సంబంధించి వాళ్ళు ఏమంటున్నట్టే పట్టా ఏ విధంగా చేసుకోవాలి? ఇది కూడా అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సమస్య, మరీ ముఖ్యంగా 2012 తర్వాత ఉత్పన్నమైన సమస్య. ఇంతకుముందు మనం ఎప్పుడో చాలా కాలం కింద ఇది మాట్లాడుకున్న, కొన్ని సంవత్సరాల కింద చట్టం వచ్చినప్పుడు 2017లో చట్టం వచ్చింది ఈ చుక్కల భూముల సమస్యకి. ఆ చట్టం వచ్చినప్పుడు మనం చాలా పెద్ద ఎత్తున చట్టం మీద అవగాహన కల్పించే ప్రయత్నం నేలతల్లిలో చేశాం. అసలు ఈ చుక్కల భూములు ఏంటి? ముందుగా చుక్కల భూములు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ఎస్ఆర్ ఏదైతే సెటిల్మెంట్ రికార్డు ఉంటుందో అక్కడ ఎవరి పేరు రాయకుండా 3 చుక్కలు పెట్టి వదిలేసిన భూములు. చుక్కలు పెట్టి వదిలేసిన కాబట్టి చుక్కల భూములు అని పేరు వచ్చింది. 2012 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చుక్కల భూములు అంటే ప్రభుత్వ భూములుగానే పరిగణించి కొంత భూమి ఇంకా ప్రభుత్వం చేతిలో ఉంది, కొంత భూమి కొన్ని సంస్థలకి అమ్మటమో డిపార్ట్మెంట్లకి ఎలినేట్ చేయటం చేసింది, కొంత భూమి లేని పేదవాళ్ళకి అసైన్మెంట్ కూడా జరిగిపోయింది, ఇంకొంత భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది, వాళ్ళు పట్టా భూమిగా పరిగణిస్తూ అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి, కొంతమంది పాస్బుక్లు వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఈ మొదటి 3 కేటగిరీలు పెద్ద సమస్య కాదు, ఎందుకంటే ప్రభుత్వం చేతులు ఉంటే సమస్య కాదు, ప్రభుత్వం ఎవరికైనా ఇచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు. అసైన్మెంట్ చేసిన వాటికి కూడా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే అసైన్మెంట్ చేసిన వాటికి ఎట్లాగో నిషిద్ధ జాబితాలు ఉంటాయి. అది చుక్కల భూమి అయినా, గవర్నమెంట్ భూమి అయినా, భూదాన భూమి అయినా, ఏ భూమి అయినా అసైన్మెంట్ చేసిన వాళ్ళకి నిషేధ జాబితాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి సమస్య కాదు. ఎవరికి సమస్య అవుతుంది అంటే రికార్డులో చుక్కల భూమి అని ఉండి పట్టా భూములుగా పరిగణిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఇప్పుడు నిషేధ జాబితాలో చేరిపోయింది, వీళ్ళకి సమస్య వచ్చింది. ఈ సమస్య పరిష్కారం కోసమే 2017లో అప్పటి ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ఏం చెప్పింది? చుక్కల భూమి అయి ఉండి మీరు పట్టా భూమి అని చెప్పడానికి ఆధారాలు ఉంటే, 12 ఏళ్ళు మీ అనుభవంలో ఉండి మీ దగ్గర సాగుదారి కాలంలో పేరు కానీ లేకపోతే లింక్ డాక్యుమెంట్లు కానీ లేదా 1Bలో పేరు రావటం కానీ జరిగి ఉన్నట్లయితే మీరు దరఖాస్తు పెట్టుకోండి, మీరు తహసీల్దార్కి దరఖాస్తు చేయాలి, ఆర్డీఓ కమిటీ స్క్రూటినైజ్ చేస్తుంది, జిల్లా కమిటీ అప్రూవల్ ఇస్తుందని చెప్పారు. ఆ చట్టం అమల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు కొంత సవరణలు కూడా తీసుకొచ్చి ఆర్డీఓ స్థాయిలోనే పరిష్కారానికి అవకాశం కల్పించారు, చాలా క్లారిఫికేషన్ ఇచ్చారు. కానీ ఈ రోజు కూడా చుక్కల భూముల సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. సో ఈ రోజున ఒకవేళ కనుక మీకు ఆల్రెడీ దరఖాస్తు పెట్టుకొని తిరస్కరణ గురై ఉంటేనేమో అప్పీల్కి పోతా అనుకుంటుంది, లేదు మీరు దరఖాస్తే చేసుకోకపోతే చుక్కల భూముల చట్టం కింద ఇప్పుడు దరఖాస్తు చేసుకొని ముందు చుక్కల భూమిని రికార్డులో పట్టా భూమిగా మార్చుకోవాలి, ఆ తర్వాతనే ఆటోమేటిక్గా నిషేధ జాబితాలో చేరుతుంది. ఇది ఒక పద్ధతి. మీరు అయితేనేమో చుక్కల భూముల చట్టం కింద పోయి పరిష్కారం చేసుకోవచ్చు, లేదా ఎప్పుడైనా సరే సివిల్ కోర్టులో కేసు వేసుకొని ఆ భూమికి యజమాని మీరు అని కోర్టు ద్వారా కనుక ఉత్తర్వులు తెచ్చుకోగలిగితే కూడా రికార్డులో మార్చుకోవచ్చు.